తెలంగాణలోని పేద దిగువ మధ్యతరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఆహార భద్రతా కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యం అందించాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రస్తుతం కిలో బియ్యం ₹1 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో 5 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 30 కిలోల బియ్యానికి వినియోగదారులు ₹30 చెల్లిస్తున్నారు. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండటం లేదు. రేషన్ కార్డుదారుల్లో దాదాపు 85% మంది ఆ బియ్యాన్ని కిలోకు ₹10 చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కుంటున్నారు. ఆ బియ్యాన్ని మరింతగా పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చడం ద్వారా దళారులు భారీగా లాభపడుతున్నారు. అయితే రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే 100% మంది తినడానికి ఉపయోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు సర్కార్కు మంచి పేరు వస్తుందన్న ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత వానాకాలంలో పండిన సూపర్ ఫైన్ బియ్యాన్నే రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని యోచిస్తుంది. పండిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనీసం 2 నెలల పాటు నిల్వ చేశాకే ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పథకాన్ని వెంటనే ప్రారంభిస్తారా లేక కొత్త కార్డులు జారీ చేసి ఆ తర్వాత మొదలు పెడతారా అన్న దానిపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జారీ అయిన కార్డుల్లో కొత్త సభ్యుల చేరికకు సంబంధించి 11,33,881 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను యథాతథంగా ఆమోదిస్తే ఏటా ₹495.12 కోట్ల అదనంగా ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన 10 లక్షల దరఖాస్తులను ఆమోదిస్తే ఏటా ₹956.04 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. అంటే కొత్త కార్డుల జారీ, కొత్త సభ్యుల చేరికతో ప్రభుత్వంపై ఏటా ₹1,451.16 కోట్ల అదనపు భారం పడనుంది.